అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో రేజింతల్ గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతి సంవత్సరం నువ్వు గింజ పరిమాణంలో పెరుగుతుందని ప్రతీతి. సాధారణంగా గణపతి ఉత్తరాభిముఖంగా ఉంటారు, కానీ రేజింతల్ గణేష్ దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. అద్భుతమైన ఈ ఆలయ దర్శనం, అలాగే ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, అర్చనలు, హారతి వీటన్నిటినీ వీక్షిద్దాం రండి. మనము చూస్తున్నటువంటి సిద్ధి వినాయకుని ఆలయంలో మనం శ్రీ సిద్ధి వినాయకుని కనులారా దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సుప్రసిద్ధమైనటువంటి సిద్ధి వినాయకుని ఆలయం. ఈ వినాయక ఆలయంలోని ప్రత్యేకత స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండడం, తర్వాత విగ్రహం లోపల మనకు పెరుగుదల అనేటటువంటిది కనిపిస్తుంది. స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడు ప్రతి సంవత్సరము ఒక అణువు చొప్పున పెరుగుతూ ఈనాటికి 6.5 అడుగుల ఎత్తుకు పెరిగినటువంటిది. దీనికి మూల కారణము, ఇక్కడ స్వయంభూగా వెలయడానికి మూల కారణము మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి చింతలగిరి అనే గ్రామానికి చెందినటువంటి శివరాంపత్ మహారాజ్ అని చెప్పేసి ముఖ్య కారకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన చిన్నప్పటి నుండి కూడా బాల్యావస్థ నుంచి కూడా గాయత్రీదేవి పైన, తర్వాత వినాయకుని పైన ఆరాధన భావం ఎక్కువగా ఉండేది. క్రమేణా పెరుగుతూ వచ్చిన తర్వాత ఉపనయనం అయిన తర్వాత, ఉపనయన సంస్కారం అయిన తర్వాత మనకు ఈనాడు ఏదైతే వరంగల్ ఉందో ఆ వరంగల్లో విమర్శనానంద స్వామివారి ఆశ్రమం ఉండేది. ఇప్పుడు కూడా అక్కడ మనకు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏమిటో మనకు తెలుస్తుంది. అటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆశ్రమం నందు విద్య అభ్యసించి గురు ప్రేరణతో కొన్ని రోజుల పాటు గృహస్థాశ్రమం స్వీకరించి భగవత్ ప్రేరణతో సన్యాసాన్ని పుచ్చుకొని హిమాలయాలకు వెళ్ళి 11 సంవత్సరాలు తెల్ల గరక యొక్క రసం తాగి వినాయకుని గురించి తపస్సు చేయడం జరిగింది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై వరాన్ని పొసగినప్పుడు, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు ఇహపర వాంఛలు ఏమీ లేవు, లోక కళ్యాణార్థం నేను జీవించడం జరుగుతుంది, కాబట్టి లోకోద్ధరణ కొరకు నేను ఎప్పుడైతే మిమ్మల్ని మానసికంగా సంకల్పం చేసి అర్చించడానికి పూనుకుంటానో అప్పుడు స్వయంగా విచ్చేసి పూజలు అందుకోవాలి స్వామి అని చెప్పేసి వరాన్ని కోరుకున్నాడు. స్వామివారు తథాస్తు అని వరాన్ని ఇవ్వడం జరిగిందట. క్రమేణా కొన్ని రోజుల తర్వాత సర్వసంగ పరిత్యాగులు ఎక్కడ కూడా 3 రోజుల పాటు ఉండరు. అదే ప్రకారంగా తమ నిజాశ్రమానికి వచ్చి అక్కడి నుండి కాలినడకన తిరుపతికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేత పాదయాత్ర చేసుకుంటూ ఈ స్థలానికి విచ్చేయడం జరిగింది. ఆ రోజున కాకతాళీయకంగా పుష్యశుద్ధ చతుర్థి, శుద్ధ చతుర్థిని మనం వినాయక చవితిగాను, బహుళ చతుర్థిని మనం సంకష్టహర చతుర్థిగాను భావించడం జరుగుతుంది. ఆ శుద్ధ చవితి అనగా వినాయక చవితి నాడు వినాయకుని అర్చించాలనేటటువంటి కాంక్ష చేత సంధ్యావందనాన్ని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని స్వామివారికి మానసిక సంకల్పం చేసి ఆవాహన చేయగానే స్వామివారు విచ్చేసి పూజలు అందుకున్నారు. అలా అందుకున్నటువంటి స్వామివారు ఆ మహానుభావునికి ఈ చోట చాలా ప్రశస్తమైనటువంటిది. ముందు ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా చాలామంది కూడా మేలు కలుగుతుంది, కాబట్టి నేను ఇక్కడ నివసించడం జరుగుతుంది అని చెప్పేసి స్వామివారికి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడే భూమి పగిలి అందులో నుండి ఒక విగ్రహము ఉద్భవించింది. అదే మనం చూస్తున్నటువంటి సిద్ధి వినాయక విగ్రహం. ఏనాడైతే వెలసిందో ఆ రోజున 1.5 అడుగులు ఉన్నటువంటి విగ్రహము క్రమేణా పెరుగుతూ
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 6.5 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇంకనూ స్వామివారి పెరుగుదల జరుగుతూనే ఉంది. ఇది సుమారుగా 224 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. దాని తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద ఆలయము, దీనికి 1995 లోపల ఒక ధర్మకర్తల మండలి ఏర్పాటై ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి తపన చేత ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈనాడు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి కూడా అనేక భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలవడం, తర్వాత ఇక్కడికి విచ్చేసేటటువంటి భక్తజనులకు కావలసినటువంటి సౌకర్యాలు, ఉండడానికి నివాస యోగ్యము, తర్వాత అన్నదానము, ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంకష్టహర చతుర్థి నాడు ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా పొరుగునున్నటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మన హిందువులే కాకుండా అన్య మతస్థులు కూడా స్వామివారిని వేడుకొని వారి యొక్క కృపని పొందినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఈ ఆలయము దినదినాభివృద్ధి అవుతుంది. మరియు భక్తులకు కావాల్సినటువంటి ఏ రోజైతే అంగారిక చతుర్థి అంటే మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి దినం చవితి ఏర్పడుతుందో ఆ రోజున విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. లక్షలాది భక్తులు స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది. మరి అలా వచ్చినటువంటి వారికి సరైనటువంటి వసతులు, భోజన సదుపాయాలు, తర్వాత శాంతి భద్రతలు కాపాడడానికి రక్షక భటుల యొక్క సహాయం తీసుకొని ఏర్పాటు చేయడం అటువంటి జరుగుతుంది. ఏ అవాంఛనీయ సంఘటనలు కూడా ఇక్కడ జరగకుండా అనేక బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. తర్వాత మనం గుడి యొక్క కుడివైపున చూసినట్లయితే, అంటే స్వామివారికి కుడివైపున ఒక మేడి చెట్టు కనిపిస్తుంది. ఆ మేడి చెట్టుకు కూడా అన్నీ నారికేళ ఫలాలు అగుపిస్తుంటాయి. రవికగుడ్డలో కట్టినటువంటి నారికేళ ఫలాలు కనిపిస్తుంటాయి. అది ఇక్కడ సంకేతం దేనికంటే స్వామివారికి కోరుకున్నటువంటివి జరగాలి అనేటటువంటి కోరిక చేత ముడుపులు కట్టడం అనేది జరుగుతుంది. స్వామివారి లీలలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఎన్నో విచిత్ర సంఘటనలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులు వారు ఏదైనా క్రిటికల్ కష్టతరమైనటువంటి చికిత్స చేసేటటువంటి ఆపరేషన్లు అవి ఉంటే వాళ్ళు ప్రొద్దున్నే వచ్చేసి ఇక్కడ వినాయకునికి వెళ్ళి వినాయకునికి వచ్చేసి దర్శనం చేసుకొని ఈ కేసులు తొందరగా నయం కావాలి స్వామి అని కోరుకొని పోయి ఆపరేషన్లు చేసినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళు కూడా భక్తులకు కూడా వాళ్ళ యొక్క పేషెంట్లకు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంతో క్లిష్టతరమైనటువంటి వైద్యానికి అందనటువంటి కూడా స్వామివారి ఆశీర్వాదం బలం చేత తగ్గినటువంటి సంఘటన కోకొల్లలు ఉన్నాయి. మరి దీనికి ఇప్పుడు 25 మంది ధర్మకర్తల మండలి ఉంది. వారు కూడా అహర్నిశలు ఆలయం యొక్క అభివృద్ధి గురించి పాటుపడడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం రోజు వచ్చేటటువంటి భక్తులకి అన్నదానం, ప్రొద్దున పులిహోర ప్రసాదం ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ విశేష పూజలు భక్తుల యొక్క కోరిక ప్రకారంగా వారు కోరుకున్నటువంటి విధంగా గణేష హోమాలు కానీ, సహస్ర మోదక హవనం కానీ, మనం ఇంతకుముందు చూసినటువంటి పూజలు కానీ చేయడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా పుష్యశుద్ధ చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు ఇక్కడ
స్వామివారికి విశేష పూజలు జరపడం జరుగుతుంది. సహస్ర చండీ హోమము, తర్వాత గణేష గాయత్రి హవనము, తర్వాత లక్ష మోదక హవనములు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి కళ్యాణం కూడా సిద్ధి బుద్ధి సహితంగా కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయడము జరుగుతుంటుంది. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనకు తెలుసు, అనేక వాడవాడల్లా గ్రామాల్లో మనము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పార్థివ గణపతిని ప్రతిష్టాపన చేసుకొని 9 రోజుల పాటు కానీ, కొంతమంది 5 రోజుల పాటు కానీ, కొంతమంది 3 రోజుల పాటు కానీ, కొంతమంది 11 రోజుల పాటు కానీ వినాయకుని కూర్చోబెట్టుకొని పూజలు చేయడం అనేది జరుగుతుంది. అదే ప్రకారంగా స్వయంభూగా వెలిసినటువంటి సిద్ధి వినాయకుని ఆలయంలో కూడా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా బ్రహ్మాండంగా 11 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు, నిత్యభక్తులకి విశేష అన్నదానాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలని 11 రకాలైనటువంటి దీపాలు పెట్టడం జరుగుతుంది. అందులో ఒకటి నెయ్యి దీపము, మిగతా 10 దీపాలు నూనె దీపాలు అఖండ దీపాలుగా 11 రోజుల పాటు వెలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. తన్నా రుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామేశ్వర భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సహస్రేణ శతేన చ స్థాపితోపాగ్రాపయామి స్థాపిత దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి మంగళమహనీరాంజన దీపం వార్తా విజ్ఞానే నృపే పూర్వే ప్రేమాగ్రహ దేవాది సర్వాంగే సుందర ఉడిచేందోరాది కండే దర్కే మాల ముక్తా ఫలాది జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన బుద్ధి జయ దేవ రత్నాకైత రాజ గౌరే కుమార చందన చేఓటే కుంకుమ కేశర హీరే జడిత ముట శోభా తోమర తుండను తేనో పూరే జనే గాగ్రియ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన బుద్ధి జయ దేవ లంబోదర పీతాంబర మణివర వందన సరళ సుండ వక్ర సుందత్రేణ సహస్రమాత వర్పాయి వెంకటే బాబే నిర్వాణి రక్షావే సురవర వందన జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన బుద్ధి జయ దేవ కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం ముజేంద్ర సదా వసంతం హృదయారవిందే భవం భవామి చైతన్య కాండామాలాయే గాయ కపాలమాలా శేఖరాయ దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ మందిర చరణాయ సుభద్రయ దేవే అనంద పూజన భావే వాయు మనే నమః త్వమేవ మాతా పితా త్వమేవ వందో సుఖాత్మ త్వమేవ విద్యాద్రవణం త్వమేవ సర్వం మమ దేవదే కాయేన వాచా మనసేన బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వ కరోమి యత్య సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి నామోదరం వాసుదేవం శ్రీధరం మాధవం గోపికావలవం జానకీ నాయకం రామచంద్రం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే మంగళమానిరాన్ దీపం సమర్పయామి రక్షాం ధారయామి సుధాచమ్యం సమర్పయామి కార్యం మే సిద్ధిమాయాతో ప్రసన్నతో వేదాతరే విఘ్నాని నాశమాయాంతో సర్వాణే సురనాయక సిద్ధివినాయక భగవాన్ కీ జయ. ओम राजाधिराजाय प्रसंगसाहिने नमो वयं वैष्णवाय कुर्महे समय कामान् कामकामान् विक्षमा कामेश्वर वैष्णव ददातु कुबेराज वैष्णवाय महाराजाय नमः. ओम सत्य साम्राज्यं भोजं स्वराज्यं वैराज परमेष्ठं राज्यं महादेवतमेव समन्तप्रिया ईर्षः सार्वभौम सार्वायुषान्तः परार्धा पृथिवे समतपर्यन्ताय एकराजतपेश श्लोको भगीतो मर्दपर्वेष्टारुमृतस्यावसंग्रहे आयुर्दशकाम विश्वदेवा सपदि वेदोक्त मंत्रपुष्पाञ्जलिं समर्पयामि. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. बोलिए मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे
అనేన మయా కృత పూర్వ సంకల్పిత అనుసారేణ స్వయంభూ సిద్ధి వినాయక దేవత సన్నిధౌ షోడశోప ఉపచార పూజాపూర్వక గణపతి అథర్వశీర్ష అభిషేకేన సర్వాత్మక తథా చ పూర్వ కృతస్య సంకల్పిత అనుసారేణ అన్నపూజనేన సర్వాత్మక స్వయంభూ సిద్ధి వినాయక దేవత ప్రియతాం ప్రియతో వరదో భవతు తస్సత్కృష్ణార్పణమస్తు. ఓం నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాచం స్వరే నిత్యం ఆయుక్కామ్యార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని సందేహపుడేనరా నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధీకరం ప్రభో విద్యార్థి లభతే విద్యాన్ ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతే స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ భవతే నాత సంశయ అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః సిద్ధి వినాయక భగవాన్ కీ జై. वार्ता विघ्नाचे निर्वे पूर्वे प्रेम कृपा देवाचे सर्वांगे सुंदर उदिशेंदुराचे कंठे जळके माळ मुक्ता फळाचे जय देव जय मंगलमूर्ते दर्शन मात्रे मान स्मरण मात्रे मान कवनापूर्ते जय देव रत्नाखचित रातुज गौरी कुमारा चंदनाचे ओटे कुंकुम केशरा हिरे जडिता मुकुटा शोभा तोवरा चरणे चरणे गागरिया जय देव जय मंगलमूर्ते दर्शन मात्रे मान स्मरण मात्रे मान कामना पूर्ते जय देव लंबोदर पीतांबर फणिभर वंदना सरळ सुंड वक्र तुंड त्रेनैना दासरामाचा वट्पाये सदना संकष्टे पावावे निर्वाणी रक्षा दुर्वर गजवदना जय देव जय मंगलमूर्ते दर्शन मात्रे मान स्मरण मात्रे मान कामना पूर्ते जय देव एत्कावन का वंदे कैलासरिंद लिंगा कारणमूर्ति आगीदी छंद भक्तर पूजा मार्तर बंदो दूरिंद बेड़ुव कुर्ते परपरिलिंद जय देव जय संगमेश आरती माडो निवगा स्वामी परमेश जय देव कुपेंद्र जादवीन राशि एकांत विद्यल्ली नोड्याळो दासे करकोंडो बंगाळो मारे निम्मासे रोगा होगी संगम आगित्तो काशे एव जय संगमेश आरती माडो निवगा स्वामी परमेश जय देव सकल बंधुगळ ಎಳ್ದು ಬಂದು सकल ಪಾಪ ನಡೆದು ನಿಮ್ಗ ನಿಂಬಿದ सकल ಪಾಪ ನಡೆದು ನಿಮ್ಗ ನಿಂಬಿದ त्रिंबकदास निम्म चरणक बंदेद जय देव जय संगमेश हर संगमेश आरती माडो निमग स्वामी परमेश जय देव
दुर्गे त्रिवारे तदेन संसारे अनाथनाथे अम्बे करुणा विस्तारे वारे वारे जन्म मरणाते वारे हारे पडलो आता संकटने वारे जय देवी जय महिषासुरवंदे सर्वरे सर्वदे तारक संजीवनी जय देव त्रिभुवने भुवने बाता तुझे शेनाये चारे शमवंतो न बलवेकाये साये विवाद परता पडलो प्रवाये केतो भक्ता लागे पावस लवलाये जय देवी जय महिषासुरवंदे सर्वरे सर्वरे तारक संजीवनी जय देवी प्रसन्नवदने प्रसन्नो से निर्लाशा क्लेशापासंतोडी विभोपाशा अंबे दुर्वाचोन कोण पुरविलाशा नरातलिंगादा पदपंकटलेशा जय देवी जय महिषासुरवंदे सर्वरीशोरे तारक संजीवनी जय देवी स्वच्छंदे वारी आनंद भरिता काया मायातीत अनुसूय सूता जय देव दत्तावधूता आरती वाळो तो सद्गुरुनाथा जय देव दत्तात्रेय नाम कामातीता चैतन्य धाम जय देव दत्तावधूता आरती वाळो तो सद्गुरुनाथा जय देव ज्ञानावेशधारी सर्वांतर्यामी अनन्यभावेशना तुझमाणिक नामी जय देव दत्तावधूता आरती वाळो तो सद्गुरुनाथा दारिंदोटांगन वंदिन चरणा डोळ्यान बाहिन रूपा तुझे प्रेमे अलंगिन आनंदे पूजिन भावे वाळिन मणेन वा त्वमेव माता पिता त्वमेव बन्धुत सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पय अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे हरे सिद्धिविनायक भगवान की जय मंगलमूर्ति मोरया गजानन भगवान की जय मंगलवान शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि कार्यं मे सिद्धिमाया तो प्रसन्ने त्वयिदातरे विघ्नानि नाशमायान्तो सर्वाणि ऐश्वर्याणि सिद्धिविनायक देवताभ्यर्म मंगलमहानिरांजन सिद्धि महागणदेवता मंगल आंजनेय स्वामी देवताभ्यर्म मंगलमहानिरांजन दीपं समर्पयामि अवधूत चिंतन श्री गुरुदेव सद्गुरुदेव मंगलमहानिरांजन दीपं ध्वजस्तंभदेवताभ्यो नमः मंगलमहानिरांजन दीपं दर्शयामि ओम गणानां त्वा गणपतिं वामहे कविं कवीनामुपमश्रवस्तमं जयचराजं ब्रह्मणां ब्रह्मणसह न शृण्वन्नो दिव्यस्येन सादरम् ओम यज्ञेन यज्ञमय दन्तदेवा साङ्कर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानस्य तत्र पूर्वे साध्यासन् देवाः कलाधरावतं सकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशतेभ्य दैत्यकं शुभाशुनाशकं नमामि तं विनायकं न चेतराति भीकरं न भोज्यतार्कभास्वरं नमस्सुरारि निर्जरं न तादिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरन्तदैत्यकुञ्जरं हरेधरोदरं वरं वरेव वक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृता नमस्करोमि भास्वरम् अकिञ्चनास्ति मार्जनं चिरन्तनोक्ति भाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नीलान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तये नमन्तराय कन्तमं कृतन्तरे निरन्तरं वसन्तमेव योगिनं मेघदन्तमेव तं विचिन्तयामि सन्ततं नागणेश पञ्चरत्नमादरेण योमा जल्मदे प्रभातके रविन्द्रवेङ्कटेश्वरम्
अति श्रीमशंकराचार्य विरचित गणेश पंचरत्न स्तोत्रम संपूर्णम अर्पणमस्तु नारदोवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्र विनायकं भक्तावाचं स्मरेरित्यमायुकाम्यासिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि सन्देहपडेनरः अच विघ्नभयन्तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यान्तनार्थी लभते धरं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपते स्तोत्रं षड्भिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च भूते नाथ संशयः अचेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः गणनातिक्तानि क्षमस्व गणनायक दशकृत्वा शतकृत्वा सहस्रकृत्वा सर्वापराधान् क्षमस्व क्षमस्व गणनायक अश्वदाये च गोदाये धनदाय महाधने धनमे लभतां देवीं सर्वकाम्या सिद्धये धान्यमस्तिष्वादिवेदं प्रजानां भविष्य माता आयुष्मन्दं करोतु मां धनमग्ने धनं वायु धनं सूर्यो धर्मसो धर्मेन्द्रो बृहस्पतिर्वणं धनमस्ते वयते सोमं पिबतुर्त्वः सोमं धनः सोमिनो मह्यं ददातु सोमिने न क्रोधो च मात्सर्यलोभो न शिवामते भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा शतमानं भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छा फलसिद्धिरस्तु धनकनक समृद्धिरस्तु यजमानस्य गोत्राभिवृद्धिरस्तु सिद्धिविनायक कृपा प्रसादेन यजमान संकल्पित कार्य मध्य निर्विघ्नता यशसिद्धिरस्तु तथा मंगलमूर्ति गजानन भगवान की जय।